శ్రీకాళహస్తిలో అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం ఇచ్చిన సెల్ ఫోన్లను ఎమ్మెల్యే బజ్జల సుధీర్ రెడ్డి పంపిణీ చేశారు. రియల్ గవర్నెన్స్ టెక్నాలజీతో అంగన్వాడీలు సంక్షేమ కేంద్రాలుగా అభివృద్ధి చెందేలా సీఎం చంద్రబాబు టెక్నాలజీని తీసుకొచ్చారని, సెల్ ఫోన్లోనే అంగన్వాడీ కార్యకర్తల కష్టాలు తెలుసుకునే విధంగా యాప్ అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతానని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని అంగన్వాడీ కార్యకర్తలకు సంక్రాంతి కానుకగా 3 సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు, స్థానిక టీడీపీ లీడర్లు కంట రమేష్, దుర్గాప్రసాద్, మాజీ కౌన్సిలర్ బషీర్ తదితరులు పాల్గొన్నారు. సెల్ ఫోన్స్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఒక శిశువు కడుపులో పడ్డప్పటి నుంచి, ఉమెన్ ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ఆ ప్రెగ్నెన్సీ ఎలా టేక్ కేర్ చేయాలి, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దీంట్లో ఫీడ్ చేయడం, పిల్లలు పుట్టిన తర్వాత పోషక ఆహారం ఎలా ఇవ్వాలా దాని గురించి చెప్పడం, దాని గురించి మానిటరైజ్ చేయడం, పిల్లలు స్కూల్కి వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలు మానిటరింగ్, ఒకవేళ దాంట్లో ఎవరైనా స్పెషల్ చిల్లర ఉన్నారా, స్పెషల్ ఉంటే దీంట్లో అప్డేట్ చేయడం, తద్వారా ప్రభుత్వం కూడా ఆ పిల్లలకి ఏమైనా ఇబ్బంది ఉన్నవాటి తీర్చే పరిస్థితి. దీంట్లో మరి నాకు అవగాహన లేదు నిజం చెప్పాలంటే. ఈ దీంట్లో కూడా అంగన్వాడీ టీచర్స్ యాప్ అని పెడితే, ఎందుకంటే అక్కడ మీరు టైంకి వస్తున్నారా లేదా బాగుంది, పిల్లల్ని బాగా చూసుకుంటున్నారా లేదా బాగుంది, మీ బాధలు ఏమన్నా తెలియాలిగా. చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసి, ఎందుకంటే ఎందుకు కాటలు వచ్చిన మాట మాడుతున్నా తిడతాడు, మళ్ళీ తిడతాడు. బట్ స్టిల్ మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కానీ దీంట్లో కానీ ఫోటో తీసి పెట్టి, మా దగ్గర ఈ అంగన్వాడీ నీళ్ళు రావడం లేదు, ఈ లైట్ లేదు, ఈ ప్రాబ్లం ఉంది, మాకు సరిగా రావడం లేదు, ఈ ఫుడ్ బాగాలేదని కానీ మనకనే దాంట్లోనే యాప్ ఉందా చాలా ఉపయోగపడుతుందని చెప్పి నేను గవర్నమెంట్కి సూచన చేస్తా. తప్పకుండా మీ కష్టాలు దీంట్లో పెట్టాలి, వాళ్ళ కష్టాలే కాదు. సో ఇవన్నీ ఒక మంచి ఆలోచనతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా మంచి ఫోన్స్, మంచి టెక్నాలజీ అట్పార్ విత్ మంచి సిస్టమ్, ఒక శాంసంగ్ ఫోన్స్ అని కూడా ఇవన్నీ మీకు ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఇదొకటి ఏంటంటే కొంతమంది ఆలోచిస్తారు, అంటే రాష్ట్ర వ్యాప్తంగా అప్గ్రేడ్ చేశారు, అంటే వాళ్ళకి శాలరీ వచ్చి 7,000 నుంచి 11,500 అయింది సార్ వాళ్ళకి. అదే విధంగా అక్కడ మనకి పోస్ట్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఎవరైతే వాళ్ళు సింగిల్ గా సహాయంలో పోస్ట్ అనేది క్రియేట్ అయింది, ఆ విధంగా అవకాశం కూడా పెరిగింది అనమాట ఈ నిర్ణయం వలన. సో ఈ విధంగా మనము కార్యక్రమాలు చేస్తున్నాము. నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు ఎమ్మెల్యే శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గార్ల ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ ఇందుకూరుపేట మండల అధ్యక్షునిగా నియమితులైన మా ఆత్మీయులు శ్రేయోభిలాషి మా అన్న ఏకుల్లు పవన్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మధు, సతీష్, మురళి, కడూరు చంద్ర, జనార్దన్, వెంకటకృష్ణ.